ఈరోజు దేవుని మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. యేసు ప్రభు వారిని ఎక్కువగా ప్రేమించిన శిష్యుడైన యోహాను పరిశుద్ధ గ్రంథంలో 5 పుస్తకాలను రాశారు. యోహాను సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. ఈ మొదటి పత్రికలో యోహాను జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఉన్నదని, ఆ వాక్యము మేము వింటిమని, తాకి చూచామని, నిదానించి కనుగొన్నామని, తండ్రి యొద్ద ఉండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని తెలియపరుచుచున్నామని చెప్పారు. దేవుడు వెలుగై ఉన్నాడని, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో సహవాసము చేసిన యెడల చీకటిలో నడవలేమని, సత్యమును గుర్తిస్తూ జరిగిస్తూ అబద్ధమాడలేమని చెప్పారు. ఆయన వెలుగులో మనము నడిస్తే ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమని, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును గనుక, మన పాపములను ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్పారు. ప్రేమతో చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ, పాపము చేసిన యెడల తండ్రి యొద్ద మనకు ఉత్తరవాదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారని, ఆయన మన పాపములకు మాత్రమే కాదు సర్వలోక పాపమునకు శాంతికరమై ఉన్నాడని చెప్పారు. సత్యమైన వెలుగులో నడిచే ప్రతివారు తన సహోదరుని ద్వేషించలేరని, ద్వేషిస్తే ఇంకా తాను చీకటిలో ఉన్నారని మనం గ్రహించాలి అని చెప్పారు. యవనస్తులు దుష్టుని జయించి ఉన్నారు, చిన్నపిల్లలు పాపములు క్షమింపబడి ఉన్నవి, తండ్రులు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు అని చెప్తూ, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకండి. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవును గనుక దేవుని చిత్తమును నెరవేర్చి నిరంతరము జీవించాలి అని హెచ్చరించారు. ఇది కడవరి గడియ గనుక చిన్నపిల్లలారా, క్రీస్తు విరోధి వచ్చును గనుక జాగ్రత్త అని హెచ్చరిస్తూ, క్రీస్తు విరోధి ఎవరూ కాదు, యేసు క్రీస్తు కాదని చెప్పేవాడే, వాడే అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని ఒప్పుకొనును. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని చెప్పారు. దేవుడు ప్రేమస్వరూపి అనగా దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మనము సహోదరులము గనుక సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి వచ్చి ఉండి మన హృదయములోనికి దేవుని ఆత్మను నివసింపజేయుచున్నాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని చెప్పారు. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు అని చెప్పారు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము గనుక మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేవుని మహిమపరచండి అని చెప్పారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై ఉన్న ప్రభువైన యేసు లోకములో ఉన్న పాపము కంటే, శరీర ఆశ, నేత్రాశ, జీవపు డమ్మము, అసత్యము, మరణము కంటే ఎంతో గొప్పవాడు గనుక లోకమును, క్రీస్తు విరోధిని, సాతానును మీరు జయించి ఉన్నారు అని చెప్పారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నారని చెబుతూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని
వానిని జయించగలరు మీరు అని హెచ్చరించారు. అవును, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకమందున్న దురాత్మల సమూహము కంటే ఎంతో గొప్పవాడు గనుక వానిని మనము జయించి ఆయన సన్నిధిలో బలముగా సాగిపోవుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమెన్.